శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితం స్థిరమైన అదృష్టం మొదలవబోతోంది అని అర్థం. వృషభ రాశి వారు గుర్తుంచుకోవాలి, మీ అదృష్టం శబ్దం చేయదు, అది నిశ్శబ్దంగా పెరుగుతుంది. మొక్కల వేర్లు లోతుగా వెళ్ళిన తర్వాతే పైకి కనిపిస్తుంది. ఈ రోజు మీకు అదృష్టం పట్టే దైవ సంకేతాలు చెప్తాను. ఆ సంకేతాలలో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం స్థిరంగా మారడం ఖాయం. వృషభ రాశి వారు ఈ భూమి మీద పుట్టడానికి వీరు మామూలు వ్యక్తులు కాదు, కారణ జన్ములు. మీకు ఉన్న అతీంద్రియ శక్తులు, మీ మనసులో వచ్చే ఆలోచనలు, మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, వాటి వెనుక ఉన్న సంకేతాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, వాటి రహస్య అర్థాలు, మీ చేతిలో కనిపించే ప్రత్యేక రేఖలు, వాటి భవిష్య సూచనలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇంతవరకు ఎవరు చెప్పని దైవ సంకేతాలు తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు, కానీ వృషభ రాశి వారు మాత్రం ఒక స్థిరత్వ లక్ష్యంతో పుడతారు. వృషభం జ్యోతిష్యంలో రెండో రాశి. రెండు అంటే కేవలం సంఖ్య కాదు, అది నిలకడ, అది నిర్మాణం, అది భూమిపై రూపం దాల్చే శక్తి. మేషం ప్రారంభిస్తే వృషభం నిర్మిస్తుంది. ప్రపంచం నిలబడేదే మీలాంటి వాళ్ళపైన. పూర్వజన్మలో పూర్తి కానివి ఈ జన్మలో పూర్తి చేయడానికి వచ్చారు. మీరు బయట ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. నా శ్రమకు సరైన ఫలితం వస్తుందా? ఆ ప్రశ్న బలహీనత కాదు, అది బాధ్యత. మీరు తొందరగా స్పందించరు, మీరు ఆలోచించి కదులుతారు. అందుకే మీ అడుగు ఆలస్యంగా పడుతుంది, కానీ పడిన తర్వాత వెనక్కి వెళ్ళదు. వృషభ రాశి సత్యం, మీరు గెలవడానికి రాలేదు, మీరు నిలబడడానికే వచ్చారు. మీరు ఆకస్మికంగా ఎదగరు, కానీ ఒకసారి ఎదిగితే పడిపోవడం అన్నది జరగదు. వృషభ రాశి వారు చివరికి గ్రహించే సత్యం ఇదే. మీరు కేవలం భూమి తత్వం కాదు, మీరు స్థిరత్వం. మీరు మామూలు వ్యక్తి కాదు, మీరు నిర్మాణ శక్తి. వృషభ రాశి వారి లోపల ఒక స్థిరత్వం ఉంది. అది బయటకు కనిపించే మొండితనం కాదు, అది కదలని పర్వతం లాంటి అంతర్గత నిశ్చలం. ఇతరులు పరిగెత్తినప్పుడు మీరు నిలబడగల శక్తి మీకు ఉంటుంది. మీరు త్వరగా స్పందించకపోవచ్చు, కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత మీ దిశ మారదు. అది మొండితనం కాదు, లోపల పూర్తిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. వృషభ రాశి వారికి కలలో పచ్చగా విస్తరించిన పొలం కనిపిస్తే అది కేవలం ప్రకృతి కాదు, నీ జీవితంలో ఆలస్యంగా అయినా నీ కష్టం ఫలితంగా మారబోతోంది. నీ లోపల సంరక్షణ గుణం ఉంది, అది ఈ జన్మలో నేర్చుకున్నది కాదు. పూర్వజన్మలో నువ్వు ఎవరికో ఆధారమయ్యావు. ఆ బాధ్యత యొక్క ప్రతిధ్వని ఇప్పటికీ నీలో ఉంది, అదే నీ గత జన్మ సంకేతం. వృషభ రాశి వారికి అదృష్టం వస్తే ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినది నిలిచిపోతుంది. త్వరగా వచ్చినది అదృష్టం నీది కాదు. పరీక్షల తర్వాత వచ్చిన స్థిరత్వమే నీ వరం. నీ కర్మ నెమ్మదిగా కదులుతుంది, కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. వృషభ రాశి వారి మెడ కుడివైపు లేదా భుజం వెనుక చిన్న పుట్టుమచ్చ ఉంటే అది బాధ్యత మోసే జన్మ సంకేతం. నువ్వు నీ కుటుంబానికి లేదా ఒక సమూహానికి ఆధారం అవుతావు. భూమికి ఉన్నంత శక్తి నీలో ఉంటుంది. వృషభ రాశి వారి కోపాన్ని బయటకు అరుదుగా చూపిస్తారు, కానీ లోపల అది గాఢంగా నిలుస్తుంది. అది ప్రతీకారం కాదు, గుర్తుంచుకునే జ్ఞాపకం. ఈ రాశి వారికి విలువలు చాలా ముఖ్యమైనవి. డబ్బు కంటే, సంబంధం కంటే నమ్మకం పెద్ద. అదే నీ గొప్పతనం, అదే నీ విలువ. వృషభ రాశి వారి జీవరేఖ మందంగా స్పష్టంగా ఉంటే నీ జీవితం శక్తివంతమైనది. కష్టాలు వచ్చినా నువ్వు కూలిపోవు,
భూమిలా స్థిరంగా నిలబడతావు. వృషభ రాశి వారి కలలో ఎద్దు కనిపిస్తే అది బలం మాత్రమే కాదు, సహనం కూడా. నీకు ఒక పెద్ద పనిని అప్పజెప్పబోతున్నారు, దానిని నువ్వే పూర్తి చేస్తావు అనే స్వప్న సంకేతం. ఒక వ్యక్తితో మాట లేకుండానే అనుబంధం ఏర్పడితే అది ఈ జన్మ పరిచయం కాదు, పూర్వజన్మలో అర్థం కాని కథ ఇప్పుడు పూర్తవ్వాలని చూస్తోంది. నువ్వు ఆ బంధాన్ని సులభంగా వదిలిపెట్టలేవు. వృషభ రాశి వారి మధ్యవేలు మీద ఆర్చి ముద్ర స్పష్టంగా ఉంటే నీవు నేలతో బలమైన సంబంధం కలవాడివి. అనవసర కల్పనలు లేకుండా నీ నిజ జీవితం మీద దృష్టి ఉంటే స్థిర విజయం నీదే. నీవు బాధను దాచుకుంటే శరీరం స్పందిస్తుంది, మెడ గట్టిపడుతుంది, భుజం బరువవుతుంది. నీలో ఉన్న భావాలను విడుదల చేసే కర్మ సంకేతం. వృషభ రాశి వారి లోపల సంపాదించాలనే తపన ఉంది, కేవలం డబ్బు కాదు, సురక్షిత జీవితం, స్థిరమైన గృహ సంపద అంటే భద్రత అని నీవు భావిస్తావు. వీరు కలలో కొండను నెమ్మదిగా ఎక్కుతున్నట్టు కనిపిస్తే అది ఆలస్య ప్రయాణం కాదు, పరిపక్వ ఎదుగుదల. నువ్వు వేగంగా కాదు, స్థిరంగా పైకి చేరతావు. నీ మొదటి ప్రయత్నం విఫలం కావచ్చు, రెండో ప్రయత్నం కష్టమవ్వచ్చు, మూడో ప్రయత్నం స్థిరంగా నిలుస్తుంది. నీ విధి దశల వారీగా ఎదుగుతుంది, ఒక్కసారిగా కాదు. వృషభ రాశి వారు శుక్రవారం తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారి పాదం లోపల పుట్టుమచ్చ ఉంటే నీ ప్రయాణం భూమితో అనుసంధానం. మట్టి వాసన అకస్మాత్తుగా ఆనందం కలిగిస్తే అది కేవలం జ్ఞాపకం కాదు, నీ ఆత్మ భూమి శక్తిని గుర్తిస్తోంది. ప్రకృతితో నీవు కలిసిన వాడివి, అది నీ మూల బలం అనే సంకేతం. ఆకస్మికంగా సంపద అవకాశాలు వచ్చినప్పుడు అది యాదృచ్ఛికం కాదు, నువ్వు నిలకడగా ఉన్నందుకు వచ్చిన దైవ ఆశీర్వాదం. భూమి సహనాన్ని పరీక్షించిన తర్వాతే సంపదలు ఇస్తుంది. వృషభ రాశి వారికి సూర్యరేఖ నెమ్మదిగా పైకి వెళ్ళి మధ్యలో విరిగిపోతే నీ గుర్తింపు ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చిన తర్వాత నిలుస్తుంది. ప్రజల గౌరవం ఒక్క రోజు కాదు, కాలంతో పెరుగుతుంది. మీరు ఎవరికో ఆధారం కావడానికి పుట్టావు, ఒక కుటుంబానికి లేదా ఒక వ్యవస్థకు. ఇది నీ జన్మ ధర్మం. వృషభ రాశి వారు ఒక్కసారి ప్రేమిస్తే లేదా నమ్మితే సులభంగా వదలవు. అది బలహీనత కాదు, లోతైన అనుబంధ శక్తి. వీరి బొటన వేలుపై లూప్, మధ్య వేలుపై ఆర్చి ఉంటే భావోద్వేగం ప్లస్ స్థిరత్వం కలిసిన అరుదైన ముద్ర. నువ్వు గెలిచే విధానం నెమ్మదిగా కానీ ఎప్పటికీ నిలిచేలా ఉంటుంది. కలలో పాత మట్టి ఇల్లు కనిపిస్తే అది కేవలం జ్ఞాపకం కాదు, నీవు మూలాలకు తిరిగి పిలుపు వస్తోంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ భద్రతను నేలలోనే వెతుకుతుంది. ఇవి వృషభ రాశి వారి 1వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన 2వ స్థాయి అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొల్పు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి అదృష్ట రాజయోగాలు తర్వాతి భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారి దైవ సంకేతం కావచ్చు. తర్వాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.